నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. అదేంటంటే పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి జాతీయ స్థాయిలో 5 పురస్కారాలు అందుకున్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. రాష్ట్ర రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలకు ముందు ఏ స్థాయిలో పనిచేశారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ముఖ్యంగా కూటమి జత కట్టడానికి, కూటమి ఘన విజయం సాధించడానికి, ఓవరాల్గా చెప్పాలంటే కూటమి అధికారంలోకి రావటానికి పవన్ కళ్యాణ్ ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిదనే చెప్పాలి. ఇలాంటి సందర్భంలో డిప్యూటీ సీఎంగా ఆయనకు అప్పగించినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ, అలాగే ఆయనకు ఉన్నటువంటి శాఖలు ఏవైతే మంత్రిగా ఆయన ఉన్నారో బాధ్యత కలిగి, ఆ డిపార్ట్మెంట్లలో కీలకమైనది పంచాయతీరాజ్. ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. సాధారణంగా ఆ డిపార్ట్మెంట్ ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్ల సౌకర్యాలు కానీ, మంచినీటి సదుపాయం కానీ, ఇట్లా వీధి లైట్లు కానీ, పారిశుద్ధ్యం ఇవన్నీ కూడా చూసేటువంటి డిపార్ట్మెంట్ అది. అలాంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఆ విభాగంలో పనిచేస్తున్నటువంటి కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు ఒక విధానంతో, నినాదంతో, ఒక మంచి దృఢమైనటువంటి సంకల్పంతోనే వెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఆ డిపార్ట్మెంట్ గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఏదైతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి చేసినటువంటి పనులు కానీ, సక్సెస్ రేట్ కనుక చూస్తే దేశవ్యాప్తంగా ఆ డిపార్ట్మెంట్ 24th అంటే 24వ స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు మొదటి స్థానానికి వచ్చింది. అంటే చూడండి ఎంత కృషి చేశారు, కష్టపడ్డారు. ఆ డిపార్ట్మెంట్లో అనేక మార్పులు తీసుకొస్తూ విప్లవాత్మకమైనటువంటి విధానంతో వెళ్తూ ఎవరు కూడా ప్రతి ఒక్కరూ అధికారి, కింది స్థాయి సిబ్బంది ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి అనే విధంగానే ఆయన ఆలోచన విధానం ఉంది. దీనికి సంబంధించి 5 జాతీయ పురస్కారాలంటే మాటలు కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి. సో ఇలాంటి సందర్భంలో అంటే ఆయన తీసుకునేటువంటి ఒక స్టాండ్ ఏదైతే ఉందో, ఒక పక్కన పార్టీని బలోపేతం చేసుకుంటూనే, అలాగే కూటమిలో చిన్న చిన్న ఇబ్బందులు కానీ, విభేదాలు కానీ, వివాదాలు కానీ వచ్చినప్పటికీ వాటిని సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రధానంగా మనం చూస్తున్నాం గత కొంతకాలం నుంచి కూటమిలో తెలుగుదేశం పార్టీ వర్సెస్ జనసేన అన్నట్లుగానే కొన్ని పరిణామాలు ఉన్నాయి. అయినా సరే ఎక్కడా కూడా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగానే ఆలోచన చేస్తున్నారు తప్ప చిన్నదానికి పెద్దదానికి రెస్పాండ్ అవ్వట్ల. ఏదైనా ఉంటే నేరుగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నారు. అంతేగాని ఆయన ప్రకటనలు చేయటం, లేకపోతే కామెంట్స్, రకరకాల ప్రెస్ నోట్లు రిలీజ్ చేయటం అనేది లేదు. పార్టీలో ఉన్నటువంటి వారు ఎవరైనా లైన్ దాటితే దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు తప్ప దానికి సంబంధించి ఎక్కడా కూడా కూటమి 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, అంటే జనసేనకు మిత్రపక్షాలైనటువంటి టీడీపీ, అలాగే బీజేపీ, వీటిని ఎప్పటికప్పుడు ఈ పార్టీ నేతలతో ఒక సమన్వయం, సఖ్యతతో ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్. ఇలాంటి సందర్భంలో దేశ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు దాని గురించి. అంటే మనం చూస్తున్నాం అధికారంలోకి వచ్చి జూన్ వస్తే 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒక ప్రపంచ రికార్డు సాధించారు. ఆ డిపార్ట్మెంట్లో దాదాపుగా ఒకే రోజు 13,000కు పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా, అదొక ప్రపంచ రికార్డు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కడ లేదు. బహుశా ఆయన చేసినటువంటి సందర్భం అంటే 2024 ఆగస్టులో ఈ కార్యక్రమం జరిగింది. అంటే అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల్లోనే ఇదంతా. ఇలాంటి సందర్భంలో ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, ఆయన వెళ్తున్నటువంటి విధానం కానీ, ఆ డిపార్ట్మెంట్లో ఎప్పటి నుంచో ప్రమోషన్స్ లేవు. ఒక్కసారిగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ పదోన్నతి కల్పించినటువంటి ఒక వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. అంటే ఎవరు కూడా
ఎవరైతే కింది స్థాయి సిబ్బంది కష్టపడుతున్నారో వారి సేవలను గుర్తించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన పదే పదే చాలా సందర్భాల్లో కేబినెట్ సమావేశంలో కానీ మంత్రులతో అలాగే ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తారు, పవన్ కళ్యాణ్ నిర్వర్తించేటువంటి విధానం చూడండి, నేర్చుకోండి అని చెప్పి. ఆయనే కితాబు ఇచ్చారంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి. అంటే మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాలు జనసేనాని అంటే పార్టీ పరంగా ఆయన ఒక విధానంతో వెళ్తున్నారు. ఇటు ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తూ డిప్యూటీ సీఎంగా, ట్రబుల్ షూటర్గా అనేక రకాలుగా ఆయన ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో రాజకీయ వర్గాల్లో కానీ పొలిటికల్ ఎనలిస్టులు కానీ ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో పయనింప చేయటానికి పవన్ కళ్యాణ్ మరింతగా తోడ్పడతారు, అంటే ఆయన దోహదపడతారు. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ ఆయన వెళ్తున్నటువంటి విధానానికి ఏ ఒక్కరు కూడా అడ్డు చెప్పలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలు ఆ విధంగా ఉంటున్నాయి. మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో రోడ్ల సదుపాయం కానీ, విద్యుత్ సదుపాయం కానీ, మంచినీటి వసతి కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండానే కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు సొంత నిధులతో, ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా. అలాగే అనేక మంది పేద విద్యార్థులను అడాప్ట్ చేసుకొని, దత్తత తీసుకొని దానికి సంబంధించి కూడా వారికి ఫీజులు కట్టడం అని అవన్నీ చేస్తున్నారు. మొత్తానికైతే ఒక సంచలనంగానే పవన్ కళ్యాణ్ విధానం ఉంది అనేదైతే చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఆయన చూసేటువంటి శాఖల్లో ఒకటైన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు 5 జాతీయ పురస్కారాలు రావటం ఒక అభినందనీయం, శుభ పరిణామం. రాబోయే రోజుల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ మరింత బలపడుతుంది. తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలు కానీ, పల్లెలు కానీ, తాండాలు కానీ, గిరిజన కుగ్రామాలు కానీ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తాయి అనేది ఒక చర్చ నడుస్తుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.